అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. రండి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరకు దయచేయునుగాక. ఆమెన్. ఈ దినము దేవుని వాక్యములో క్షమించడం వలన గొప్ప శక్తి ఏమిటో చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రభు చెప్తున్న మాట క్షమిస్తాను అంటున్నారు. దేవుడు మనం క్షమించే దేవుడు. అందుకనే మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటారో దేవుడు వారి పాపములను క్షమిస్తాడు అని మాత్రం మర్చిపోవద్దు. వాక్యంలో ఆయన క్షమించాడంటే పడమటికి తూర్పు ఎంత ఎడమో అంత దూరపరుస్తుంటాడు. 103వ కీర్తన 8 నుండి 12 వచనాలు చూస్తే ఆయన క్షమించాడు. ఎంత దూరం, పడమటికి ఎంత దూరమో అంత దూరాన్ని దూరపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో వ్యభిచార స్త్రీని అందరూ కూడా కొట్టుకుంటూ వచ్చారు. రాళ్లతో కొట్టాలి, తరుముతూ వచ్చారు. కానీ ప్రభు యొక్క పాదాల దగ్గర పడగానే ప్రభు ఆమె పాపములను క్షమించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన క్షమించాడు. విస్తారమైన పాపాలకు నామను అందరూ కొట్టాలనుకున్నారు, ప్రభు అయితే క్షమించారు. కనుక ఈ దినమందు దేవుని వాక్యాన్ని వింటున్న మరలారా, ప్రభు కూడా మనల్ని క్షమిస్తాడు. క్షమాపణ అనేది కేవలము దేవుడు తన ఉచితమైన కృప అయిందండి. ఎందుకంటే ఈ లోకములో ఎవరు క్షమించరు, ప్రభు మాత్రమే. బైబిల్ గ్రంథములో తప్పివను కుమారుడు విషయంలో చూస్తే తండ్రి మాత్రమే క్షమించాడు. తండ్రి వద్దకు రాగా తిరిగి తన కుమారుడును ఎవరు క్షమించారట? తండ్రి మాత్రమే క్షమించాడు. దీనివల్ల కేవలము అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు ఆయన తండ్రి ఇంటికి వచ్చాడు కనుక తండ్రి క్షమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఆయనను మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన పాపాలు క్షమించినట్లుగా సిలువలో కూడా అనేకులు ప్రభువుని కొట్టారు, తిట్టారు, కొరడాలతో కొట్టారు. ప్రభు కూడా ఆ సిలువను వేలాడుతూ కూడా ఉన్నారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రభు దగ్గర మనకు కనబడుతుంది ఏంటంటే క్షమాపణ కలుగుతుంది. కనుక అందుకనే ఈ దినమందు బైబిల్లో మనం చూసినట్లయితే క్షమించే స్వభావము మనము కూడా ఉండాలి. యోసేపు చూడండి, తన అన్నదమ్ములు కీడు చేసినా కానీ యోసేపు తన అన్నదమ్ములు మళ్ళా క్షమించాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనంలో. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు మనం క్షమించినట్లుగా ఇతరులను కూడా క్షమిందాం. ప్రభు యొద్దకు ఆయన సాన్నిధ్యంలో మనం ముందు కొనసాగుదాం. అట్టి దీవెన క్షమాపణ ప్రభు మనలరుకును దయచేయునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, మీ నామమును కొందనాలు. క్షమించుట అనేది నీవే ఉన్నావు ప్రభా. ఈ దినమందు ప్రతి వారు వారి పాపములు నీవు క్షమించగల దేవుడు. ఎవరైతే దేవానైన పాపని అని ఎవరైతే నీ ఎదుకొస్తారో నీవు క్షమిస్తావు. వారికి క్షమించి మమ్మల్ని రక్షించే దేవుడు కనుక ఈ దినమందు ఈ వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రతి వారు దయచేయమని, ఈ దినము పనిపాట్లో సమస్త ప్రయాణంలో బిడ్డల చదువు విషయాల్లో అన్ని విషయాలు నీవు తోడుగా నడిపించమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతూ ఉన్నా. అడిగే అర్హత లేకపోయినా